విశాఖలో జీవీఎంసీ వద్ద సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న సిబ్బంది కంపెనీ బాగోగుల కోసం శ్రమించి సంస్థలను లాభాల బాటలో నడిచేటట్టు పనిచేయాలన్నారు. అలా చేయకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల బారిన పడడంతో ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసే ప్రమాదం ఉందని అన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో 3 రోజుల పాటు సమస్యలను ప్రజల మధ్య ఉంచి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిరసన తెలియజేస్తున్నామని సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ అధ్యక్షుడు సూరిబాబు అన్నారు. నమస్తే అండి, నా పేరు సంఘమిత్ర సూరిబాబు. గత 22 సంవత్సరాలుగా సమాజ శ్రేయస్సు కోసం పలు రకాల సేవా కార్యక్రమం చేస్తున్నాను. అందులో భాగంగా మంచివారందరూ ఆనందంగా ఉండేందుకు చెడ్డవారిని అందరూ మంచిగా మార్చుకోవాలి. ఎందుకంటే చెడ్డవారిని వదిలేస్తే అది ఎప్పటికీ కాదు, అది మంచిగా మార్చుకొని ఉండాలని చెప్పేసి అలా 11 రకాల ఉద్యమాలు మొదలుపెట్టాను. ఆ ఉద్యమాల దానికి ఇవాళ 5వ ఉద్యమం అండి. ఈ ఉద్యమం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఎందుకు అవుతున్నాయి, వాటికి కారణాలు ఏమిటి, వాళ్ళలోని ఉద్యోగస్తుల్లోని ప్రజల్లోని అటు ప్రభుత్వాలకి మొత్తం అందరికీ కలిపి అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం పెట్టామండి. ఒక ప్రభుత్వ సంస్థ ఎప్పుడూ ఒక ఉమ్మడి కుటుంబం లాంటిదండి. ఆ ఉమ్మడి కుటుంబం అన్నది ఏంటంటే ఎప్పుడు అందరూ కష్టపడి అందరూ సౌమ్యంగా ఉంటేనే ఆ కుటుంబం నిలుస్తుంది, జీవితాంతంలో తరతరాలు ఉంటుంది. అలాగే ఆ కుటుంబంలో నుంచి ఒక 2-3 కష్టపడి మిగతా వాళ్ళందరూ తిని ఆ ధనాన్ని వృధా చేస్తే ఆ డెఫినెట్గా అది వీధిని పడుతుంది. అలాగే ప్రతి ప్రభుత్వ సంస్థ కూడా ఒక ఉమ్మడి కుటుంబం లాంటిది. ఆ ఉమ్మడి కుటుంబం లాంటిది ఏంటంటే ఈ ప్రభుత్వ సంస్థలోని కొందరు పని చేస్తున్నారు, మిగతా వాళ్ళు పని చేయకుండానే ఆ జీతాలు తీసుకుంటున్నారు. దానికి మెయిన్ మొదటి కారణము. రెండోది ఆ సంస్థలోని అడ్డదారుల్లో పందికొక్కల్లాగా మొత్తం సంస్థల సంపదని అడ్డదారిలో తినేస్తున్నారు. ఆ సంపదను రోజు ఒక కొండ నియమించి కొంచేసి రోజుకో చిన్న ముక్కను తీసేస్తే కొండ బండయ్యి మొత్తం ఏమీ లేకుండా అయిపోతుంది. అలా కాకుండా నుంచి అలాంటి సంస్థలో ఉన్న అక్రమాలని ఆ సంస్థ వాళ్ళే పట్టుకోవాలి. అలాగే ఆ సంస్థలో ఏంటంటే ఎవరైనా విశ్వాసంగా ఉండాలండి. నేను బాగా పనిచేస్తున్నాను, మిగతా వాళ్ళు నాకు సంబంధం లేదు, మిగతా వాళ్ళు ఎలా పోయినా పర్లేదు, నా జీతం నాకు వస్తుంది నాకే అనేసి అలా ఉండకూడదండి. విశ్వాసంగా ఉండాలి కంపెనీకి. అలాగే ఎవరినైనా ఇలా అక్రమాలుగా చేస్తే వాళ్ళు పట్టుకొని ఇది అవ్వాలి. పట్టుకొని చేసిన నాడే ఆ సంస్థ నిలబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మీ సంస్థను మీరే కాపాడుకోవాలి. ఏ రోడ్డు మీద ఉన్న ఒకళ్ళు ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ కాపాడు. మీరు ఎప్పుడైతే లాస్కి గురి చేస్తారో అక్కడి నుంచి మీ కౌంటెంట్ స్టార్ట్ అవుతుంది ప్రైవేట్ పరం అవ్వడానికి. అది ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ సంస్థను మీరే కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడు ఏది ప్రభుత్వాలు కాదు కదా, దేవుడు కూడా మీ సంస్థను ఏమించి ప్రైవేటీకరణ చేయలేవు. చేసిన నాటి మాటికి అలా చేయకుండా ఉండాలంటే మీ సంస్థను మీరే కాపాడుకోవాలని మీరందరికీ వినియోగించుకున్నానని. నమస్కారం అండి. ఇదే 3వ రోజు అండి. అది దాంట్లో మరొక ఉద్యమంలోనే చూస్తున్నాం.